హాయ్ అండి. మన ఎస్పీఎస్ తెలుగు రుచులు. "ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందంట" అనే సామెత గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నామనేసి కొంతమంది అంటూ ఉంటారు. ఇంట్లో మొగునికి లేని ప్రాబ్లమ్ మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది. ఇంట్లో చిన్నపిల్లల్ని మొగుడిని చూసుకోలేదు కానీ బయట యూట్యూబ్ పెట్టుకొని పెద్ద అయిపోతుందంట అనే కామెంట్స్ చాలా వస్తుంటాయి. ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే అంతేనండి ఇంకా. యూట్యూబ్‌ని అలా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకోవద్దండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తుంది. అలా మార్కెట్‌కెళ్ళి పచ్చి మామిడికాయలు తెచ్చుకొని, రోటి పచ్చడి చేసుకొని, పోపులో కొంచెం కొత్తిమీర వేసుకొని, పోపు పెట్టేసుకుంటే మామిడికాయల పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నం చేసుకొని, ఈ మామిడికాయ పచ్చడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే వర్షం పడేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూస్తూ మామిడికాయ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. మిక్సీ కట్టుకుంటే మామిడికాయ పచ్చడి కంటే ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అదండి మరి. వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాకుండా నా హస్బెండ్కి ఏ ప్రాబ్లం లేదు కదా అనేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను మంచిగా ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.